నేను టిఫిన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నా ఇంట్లోనా? ఇంట్లో ఎట్లా పెడతావు? ఏముంది, ఇప్పుడు రోజు 20 ఆర్డర్స్ వచ్చినాయి అనుకో, మన కిచెన్ ఈజీగా చేసేయచ్చు. ఫేమస్ అయినాక కస్టమర్లు ఎక్కువ వస్తే ఇట్లా మేనేజ్ చేస్తావు? ఫేమస్ అయిపోయే లోపు హైదరాబాద్ మొత్తం బ్రాంచెస్ ఓపెన్ చేస్తా, సేమ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లాగా. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏం లేదు నాన్న, సేమ్ కాన్సెప్ట్. మనం కస్టమర్స్ పెరిగినా కొద్ది బ్రాంచెస్ పెంచుదాము అనుకున్నాం కదా, ఇట్లా పెద్ద కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీస్ కి లక్షల కస్టమర్స్ డిఫరెంట్ సిటీస్ అండ్ కంట్రీస్ లో ఉంటారు. వాళ్ళందరి కోసం నువ్వు ఒకటే సర్వర్ మెయింటైన్ చేసినావు అనుకో, దాని మీదనే లోడ్ ఎక్కువ పడిపోయి వెబ్సైట్ అనేది రెస్పాన్స్ లో అయిపోతుంది. ఈవెన్చువల్ గా లోడ్ ఎక్కువ అవడం వల్ల అది క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీనికోసం ఈ పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ రీజియన్స్ లో మల్టిపుల్ సర్వర్స్ ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఆ సర్వర్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. దీనివల్ల హైదరాబాద్ కస్టమర్ యొక్క రిక్వెస్ట్ హైదరాబాద్ సర్వర్కి వెళ్తుంది, ముంబై కస్టమర్ యొక్క రిక్వెస్ట్ ముంబై సర్వర్కి వెళ్తుంది. అండ్ ఇట్లా కస్టమర్ రిక్వెస్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎమాంగ్ మల్టిపుల్ సర్వర్స్. ఏదైనా యాప్ ఇట్లా మల్టిపుల్ సర్వర్స్ ని కనెక్ట్ చేస్తూ కస్టమర్ రిక్వెస్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ సిస్టమ్స్ ని మనము డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటాం అన్నమాట. అవును, బ్రాంచెస్ పెరిగితే ప్రాబ్లమ్స్ ఏం రావా? ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టీషన్ టాలరెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్నే సాఫ్ట్వేర్ సిస్టంలో క్యాప్ థియరం అంటాము. ఈ క్యాప్ థియరం గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా నేర్చుకుందాం.